వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పొట్లకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఇట్లే తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు కదా ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ పొట్లకాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏ అనారోగ్య సమస్యలకు ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుందని. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మేమ. గురుజీ, ఈ వెజిటబుల్ జ్యూసెస్ అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిస్తాయి. అయితే వాటిని జ్యూసెస్ అన్నప్పుడు వాటిని తయారు చేసుకునే విధానంలో చాలా మందికి లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరే స్వయంగా తయారు చేసి చూపిస్తే కనుక ఆ కన్ఫ్యూజన్ లేకుండా పోతుంది. డౌట్స్ మనం ఎంత చేసినా కూడా ఏదో ఒక సందేహం వస్తుంది. ఇది ఎంత వెయిట్ ఉండాలి, ఎంతసేపు, ఇది లావుగా పొట్టిగా ఉంది, ఒరిజినల్ గా పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది, డౌట్స్ ఉంటాయి. పొట్లకాయ అంటే దీంట్లో ఉండేటువంటి మేజర్ ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది 100% ఏ పొట్లకాయ, దేశవాళీ పొట్లకాయ లేదా హైబ్రిడ్ పొట్లకాయ ఇలా ఉంటాయి చాలా రకాలు. ఏదన్నా సరే మినిమం 50% అయితే మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళ కొంత అంటే పొట్లకాయ పడదు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్, అంటే పడకపోవడం అంటే ఉండదు, కాంబినేషన్ మిక్స్ చేసుకోవాలి. స్కిన్ మీద ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, అంటే వాళ్ళకి లివర్లో ప్రాబ్లం ఉండడం వల్ల స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. పొట్లకాయ విషయంలో అలాంటివి జరుగుతుంటే పొట్లకాయని తక్కువ వేసుకుని బూడిద గుమ్మడికాయ 100 grams 50 grams పొట్లకాయ, ఒక 5 దొండకాయలు మిక్స్ చేసి కాంబినేషన్ వేసాం అనుకో, దీని సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ మీద రియాక్షన్ ఇస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్ ఫస్ట్ మిక్స్డ్ వెజిటబుల్ చిన్నది తక్కువ వేసుకోవాలి. అంటే దీన్ని మనం శరీరానికి అలవాటు చేయాలి. దీంట్లో హార్మ్ఫుల్నెస్ ఉండదు, మనలో ఏదో లోపం ఉంది, అందుకని మనకి స్కిన్ ఎలర్జీ, పొక్కులు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకని దాని కాంబినేషన్స్ డైజెషన్ సిస్టమ్ మీద డ్యామేజ్ చూపిస్తుంది. అందుకని లోపలికి వెళ్ళిన వెంటనే అది ఏదో ఒక రియాక్షన్, పొక్కులు రావడం, మొహం బుబ్బోవడం, పేదాలు బుబ్బోవడం. మనకి ఎందులో ఏదో సినిమాలో చూసాను నేను, శివాజీ మొత్తం బూపోద్ది మొహం అంతా కూడా. అది అంటే అలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇలాంటివి అవసరం. ఇప్పుడు దీని అవసరం, దీని క్వాలిటీస్ మళ్ళీ ఇంకా మనకు వేరే వాటిలో దొరకదు కాబట్టి దీన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు కాంబినేషన్స్, దీని ప్రభావం తగ్గించుకుని మిగతా వాటిని పెంచుకుంటూ కాంబినేషన్ తీసుకుంటే ఇది ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. అందులో అల్లము, మిరియాల పొడి సపోర్ట్ ఉంటుంది, అలాగే మజ్జిగ ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొట్లకాయ విషయానికి వస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే అమ్మ అంటే తల్లి ఒడిలో బిడ్డ ఎంత హాయిగా నిద్రపోతాడో, సేద తీరుతాడో అంతటి అద్భుతమైనటువంటి నిద్రను ఇస్తుంది. ఇది అంటే మనసులో పరిపరి విధాలటువంటి మానసిక ఆందోళనలు, డిప్రెషన్స్ ఇలాంటివన్నిటికి కారణం ఏంటంటే మనం చెప్పుకుంటాం, మనం శ్వాస తీసుకుంటాం, ఇన్హలేషన్ ఎక్స్హలేషన్లో ఇదేంటి ఇడనాడి పింగళ నాడి ద్వారా మనం తీసుకునే గాలి ఏదైతే ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత పంచవాయువుల కింద మారుతుంది. ప్రాణ, ఉదాన, సమాన, వ్యాన ఇలా 5 రకాలుగా మారుతుంది. ఇదే మళ్ళీ కూర్మ, నాగ అని చెప్పేసి అని ఎలిమినేషన్, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత గాలి ఇంచుమించు 24 రకాల నుంచి 72 రకాలుగా మారుతుంది. ఇదే శరీరంలో 2 ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళినటువంటి గాలి సందర్భానుసారం కళ్ళలో ఒకలా పనిచేస్తుంది, చెవులలో ఒకలా పనిచేస్తుంది, బ్రెయిన్లో ఒకలా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఒకటే గాలి మనం తీసుకుంది, కేవలం ఆక్సిజన్, చిన్న మాట ఆక్సిజన్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దాని తత్వము, రూపము చాలా రకాలుగా మారిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉన్న చోటు కొంతమందికి స్టమక్ ఉబ్బిపోతుంటుంది, తిన్న తర్వాత బ్లోటింగ్ వచ్చేస్తుంది. అంటే లోపల ఆ వాయువు ఏదైతే ఉందో అది ప్రకోపం చెందింది, చెడిపోయింది కానీ లోపల ఉండిపోయింది కాబట్టి ఆ బ్లోటింగ్ని ఇస్తుంది. ఇలాంటి వాటిని కూడా ఇది సరి చేయగల కెపాసిటీ ఉంది. చాలామంది ప్రాణాయామం సరిగ్గా చేయలేరు, అలాగే మెడిటేషన్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది అద్భుతం, అమృత వల్లి, తల్లితో సమానం. ఇది మనకు మినిమం ఒక 100 grams ఉండాలి, మినిమం 100 grams తీసుకోండి. ఓకే, నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది ఇది 100%. ఇక దీన్ని మించింది లేదు. సో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, అయితే దాని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 100% మీరు ఎంత బాగా వర్క్ చేయండి, ఎంత బాగా జిమ్ చేయండి, అంటే ఫుడ్ తినకపోయినా పర్వాలేదు, కానీ నిద్ర సరిగా లేకుండా, అంటే మీరు ప్రాపర్గా మీ శరీరానికి మీరు చేసే పనికి ఇంత అని ఒక నియమం ఉంటుంది. మీరు ఫుడ్ లేకపోయినా కూడా హ్యాపీగా చాలా రోజులు బ్రతికేయగలరు. వాటర్ లేకపోయినా బ్రతికేయచ్చు, ఫుడ్ లేకపోయినా బ్రతికేయచ్చు, కానీ నిద్ర లేకపోతే మాత్రం 11 days కన్నా మీరు నిద్ర లేకపోతే మీ జీవితం అయిపోయింది. నిద్ర చాలా అవసరం వ్యవస్థ అంతటికి కూడా. ఒక బయోమెట్రిక్ లా కొన్ని బాడీలో ఉంటుంది, దానిని కంట్రోల్ చేసే కెపాసిటీ పొట్లకాయకు ఉంది. ఓకే గురూజీ, నార్మల్గా ఇవి హైబ్రిడ్ అంటారు కదా, ఇది ఓకేనా?
పర్లేదమ్మా, ఆ. ఇబ్బంది ఏం లేదు. అంటే ఉమ్, మేజర్ ఏదైతే డిఎన్ఏ ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఉమ్. దాన్ని మనం కల్టివేట్ చేసి సైజులు అలాంటి అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాం, కానీ మేజర్ ఏదైతే ఉందో ఒరిజినల్ పొడుగు పొట్లకాయలు అయితే బాగుంటాయి మనకి. ఓకే. అంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి వాడడం కన్నా అవును, ఇది చిన్నదే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అంతే. ఇవి కూడా seeds. గింజలతో సహా ఓకే, ఇందులో వేస్ట్ అనేది ఏది ఉండదమ్మా. ఏది ఉండదు. ఓకే. అలాగే ఒక అంగుళం అల్లం ముక్క. జనరల్గా అంటే అల్లంలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు. సో ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్క తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, అనారోగ్యాలు దూరం అవుతాయి, ఇలా చెప్తూ ఉంటారు కదా గురూజీ. మీరు జింటాక్ ర్యాంటాక్ ఇలా వాడతారు కదా, అవును. అవి దేంతో తయారు చేస్తారు? అల్లం ఓకే. ఇంగ్రీడియంట్. దాని బదులు డైరెక్ట్ టాబ్లెట్ వేసుకునే బదులు అందులో సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఇంకా కెమికల్స్ మిక్సింగ్ ఉంటుంది. ఇందులో ఏం లేదు కదా. చిన్న అల్లం ముక్క మనకు పొద్దుటే ఉప్పులో ముంచి ఇచ్చేవారు, బాగాలేదు, అరుగుదల లేదు, తలకాయ నొప్పి వస్తుంది అనగానే ఒక చిన్న అల్లం ముక్క నవిలితే అది మనకి అద్భుతమైనటువంటి అరుగుదల శక్తిని పెంచుతుంది. అంటే ఎందుకు తలనొప్పి వచ్చింది అంటే అరుగుదల లేక గ్యాసెస్ ఫామ్ అయ్యి హెడేక్ వచ్చింది. అల్లం ముక్క తింటే ఆ అరుగుదల వల్ల వచ్చిన హెడేక్స్ తగ్గిపోతాయి. నిజంగా చెప్తారు వంటిల్లే వైద్యశాల అని. 100% అమ్మా. ఏ దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఎలాంటి మందులు తగ్గించలేవు వాటిని. అన్నీ అంటే మన చేతిలో. మనం అంటే అతిగా ఏదైతే చేసామో దానివల్ల ఎఫెక్ట్ వచ్చింది, అవును, మన హెల్త్ పాడైంది. మనం దేంతో అయితే పాడు చేసుకున్నామో దాంతోటే బాగు చేసుకున్నాం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకుంటుంటారు కదా. మితంగా ఏది తీసుకున్నా అమృతం ఔషధంగా పనిచేస్తుందమ్మా. అతి ఏది తీసుకున్నా సరే అనారోగ్యాన్ని ఇస్తుంది. ఆ టాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని నోటికి రుచిగా ఉండేవి శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, నోటికి రుచిగా లేనివి శరీర ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. కాకరకాయ ఉంది బాగోదు, హితం కాదు కానీ మంచి మిత్రులా పనిచేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బెల్లం పంచదార హితం కానీ అనారోగ్యం. అవును, ఎగ్జాక్ట్లీ. సో కొంచెం లైట్గా మజ్జిగండి. దీంట్లో ఇంకొంచెం ఏం చేసుకోవచ్చు అంటే మింట్ వేసుకోవచ్చు. ఓకే, పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే మనం అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్లో మింట్ అనేది, కొత్తిమీర ఫ్లేవర్ల కోసం ఇవన్నీ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా వెజిటేబుల్ జ్యూసెస్. మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదా గురూజీ, నిజంగా ఒక కంటికి ఇంపుగా మనసుకు ఆహ్లాదంగా ఆరోగ్యాన్ని ఇస్తాయమ్మా. చూడడానికి బాగుంటాయి, వాడుతుంటే రెగ్యులర్గా. చాలామంది కొన్ని లక్షల మంది డయాబెటిక్తో బాధపడేవాళ్ళు ఈరోజు నార్మల్గా ఉన్నాం, మెయింటైన్ చేస్తున్నాం. టాబ్లెట్లు తగ్గించారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టాబ్లెట్లు అవసరం లేదని టాబ్లెట్లు తీసేసారు, ఇన్సులిన్ తగ్గించారు అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. అంటే ఈ వెజిటబుల్ థెరపీని ఎవరైతే కనిపెట్టి అందజేశారో వాళ్ళందరికీ, ఆ గురువులందరికీ కూడా నిజంగా మనం జీవితాంతం రుణపడి ఉండాలి. దాంట్లో చెప్పడం వెజిటబుల్స్ లో ప్రాణశక్తి ఉంటుంది, అదంతా కూడా సైంటిఫికల్ గా 100% సైంటేనమ్మా. ఇప్పుడు మనం యానిమల్స్ తీసుకుందాం, అవి ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్తున్నాయి? అస్సలు అందరూ ఇదే క్వశ్చన్ చేస్తారు గురూజీ, యానిమల్స్ ఉన్నాయి వాటికి ఎందుకు జబ్బులు రావడం లేదు, మనకే ఎందుకు వస్తున్నాయి? అదంతా మోడర్న్ లైఫ్ స్టైలే. పూర్వం రోజుల్లో అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉన్న టైంలో ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు రెగ్యులర్గా, నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ గారు ఏదో ఒక ఆకు ఉంటుందమ్మా, దగ్గు వస్తుందంటే చెప్పి ఆకుని కొంచెం వేడి చేసి ఒక చిన్న మిరియం పెట్టి నవిలేయమనేవారు. అంతే, నవిలితే అది ఒక గంటకి రిలీఫ్, మొత్తం లోపల ఉన్నటువంటి ఫ్లమ్ అంతా బయటకు వచ్చేసి. దాని పేరు ఏదో మేకముట్టని ఆకు, మేకకి మేకమయ్యే ఆకు అని చెప్పేసి పేరట. అది మేకల గుంట్లో బాగాలేనప్పుడు వెళ్ళిపోయి ఒక 2-3 కొమ్మలు తినేసి అక్కడే కాసేపు పడుకుంటుందట. విపరీతంగా వామిటింగ్ అయిపోయి లోపల ఉన్న ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తే క్లియర్ అయిపోతుంది. అలాగే మీరు ఎప్పుడన్నా కుక్కలు చూసారా? డాగ్స్ రోడ్డు పక్కనే చిన్న చిన్న గడ్డి పరకలు పీక్కుని తింటూ ఉంటాయి. అది అంటే దానికి ఎవరు చెప్పారు? కుక్క అసలు గడ్డి తింటుందా, అరుగుద్దా? అంటే దాని తత్వానికి అది అరగదు, కానీ తినేస్తుంది. తినేసిన తర్వాత ఏమవుతుందంటే వామిటింగ్ అయిపోతుంది. వామిటింగ్ అయిపోయి చూస్తే మనం అందులో ఒక ముద్ద వస్తుంది. అంటే కడుపులో అరగకుండా ఉండిపోయిన వ్యర్థం అది వాంతు చేసుకోవాలి. తనకి పడని పదార్థం గడ్డి తింది. గడ్డి తినడం వల్ల వాంతి అయిపోయింది. పడదు కాబట్టి బాడీ బయటికి గెంటేసింది. అంటే గరిక గడ్డికి ఉన్న తత్వం ఏంటి అంటే పట్టుకుంటుంది. గరిక గడ్డి చూసి క్యాన్సర్కి పనిచేస్తుంది, ఎందుకంటే పట్టుకుంటుంది, వ్యర్థాన్ని పట్టేసుకుంటుంది. ఇది వ్యర్థాన్ని పట్టేసుకుంది, వాంతు అంటే బాడీ గెంటేసింది. గెంటినప్పుడు లోపల ఉన్నటువంటి వ్యర్థం కూడా బయటకు వచ్చింది. ఆ జిగురుతో పాటు ఒక ముద్ద వస్తుంది. అంటే జంతువుకు ఉన్నటువంటి నాలెడ్జ్ మనకి లేదు. మిరియాల పొడి, ఉప్పు, సైంధవ లవణం,
అస్సలు ఉప్పు అస్సలు వాడకూడదు కదా గురూజీ జనరల్ గానే. అంటే ఉప్పు వాడొచ్చమ్మా. ఉప్పు అనేది రుచి. మనం ఇప్పుడు సింథటిక్ సాల్ట్స్ మనం వాడేవన్నీ ఓకే మనకి పొడులు ఆడుతూ ఉండాలి, జారాలి, తెల్లగా ఉండాలి అనుకుంటాం కదా. అవును. వాటి వల్ల ప్రమాదం, సాల్ట్ వల్ల ప్రమాదం తప్ప ఉప్పు అనేది రుచి మాత్రమే. అది శరీరానికి అవసరం. అది అంటే ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ చెప్పానమ్మా, మీ నాలుగుకి తెలుస్తుంది మీకు ఎంత ఉప్పు అవసరం అనేది. రుచి మీ శరీరం అడుగుద్ది. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో. అల్లం, పొట్లకాయ, డైజెషన్ సిస్టానికి, అలాగే మిరియాల పొడి, యాంటాసిడ్, అలాగే ఇది సైంధవ ఆల్కలైన్ అమ్మా. బాడీ క్షారగుణం అద్భుతంగా యాసిడ్స్ ని కంట్రోల్ చేస్తుంది, అరుగుదలను పెంచుద్ది. అలాగే పొట్లకాయ బయోమెట్రిక్ క్లాక్. మన శరీరంలో మనం ఏ టైంకి నిద్రపోవాలి, ఏ టైంకి భోజనం చేయాలి, ఏ టైంకి శ్వాసించాలి, ప్రతిదీ టైం, ఆ టైంని గుర్తు చేసేది. ఇప్పుడు మన కన్ను రెప్ప పడాలి కూడా దాని కంట్రోల్లోనే ఉంటుంది, పొట్లకాయ కంట్రోల్లో. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రాయిసిరాను మీ కంట్లో పడ్డానికి, మీ బ్రెయిన్ పని చేస్తుంది, నేను రాయి వేస్తున్నానని తెలుసు, కానీ సిగ్నల్స్ రాలే, కన్ను తెరిచి ఉంటాము ఆ పర్టికులర్ ఆ టైం. అది తెలియాలంటే మనకి బయోమెట్రిక్ క్లాక్ యాక్టివ్గా ఉండాలి. గురూజీ పొట్లకాయ జ్యూస్ అండి, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో అద్భుతమైనటువంటి పొట్లకాయ జ్యూస్, అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి. ఇదమ్మా దీని ఆరా. అవును. ఈ ప్రతి వెజిటబుల్ జ్యూస్ కి ఆరా 100% ఆరా. ఎక్కువ తక్కువలు ఉంటాయి తప్ప 100% ఆరా ఉంటుంది. మనుషుల కన్నా ఎక్కువ ఆరా ఉంటుంది. కేరళన్ కెమెరా అని ఒక కెమెరా ఉంటుందమ్మా. ఫోటో తీస్తే ఇప్పుడు మనం అక్కడ కట్ చేసాం కదా, దీన్ని ఇక్కడ వరకు ఉండేది కదా, మీరు ఇది ఫోటో తీస్తే ఫస్ట్ ఫోటో తీయండి, తర్వాత మళ్ళీ కట్ చేసిన తర్వాత ఫోటో తీస్తే ఆరా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ పీస్ని మనం డివైడ్ చేస్తాం, కానీ ఆ ఎనర్జీ ఫామ్ అయితే అలాగే కాసేపు ఉంటుంది. అంటే దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి కాసేపటికి అది అలా వాక్యూమ్ అయి అలా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఈ పీస్ మాత్రం ఫోటోలో కనిపిస్తుంది. ఆరా కూడా కేరళన్ కెమెరాలో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే గురూజీ ఇది నిద్రలేమి సమస్యకు చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. మానసికమైనటువంటి రోగాల వల్ల, మానసికమైనటువంటి సమస్యలు, మనసులో ఏదో బాధలు పెట్టుకుని డిప్రెషన్ లోనే బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి అంటే ప్రాపర్ ముందు ఫస్ట్ నిద్ర లేదు. నిద్రపోతే మనిషికి చాలా సమస్యలు. ఇప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ లో 100కి 70-80% అందరికీ కూడా నిద్రలేమి వాళ్ళే సమస్యలు వస్తాయి. మినిమం 7 hours పైనే పడుకోవాలి. ఇప్పుడు ఆ టైం ఎవరి దగ్గర లేదు. మీరు రెగ్యులర్గా ఇప్పుడు కార్పొరేట్ సాఫ్ట్వేర్ జాబ్స్లో నైట్ లైఫ్లో చాలా ఇబ్బంది పడిపోతూ చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదిస్తున్నాం తప్ప ఎలాంటి ప్రశాంతత లేదు, వాళ్ళ జీవితాల్లో ఆనందం లేదు. డబ్బు ఉంది, మిగతావన్నీ పోయినాయి, రిలేషన్స్ పోయినాయి. ఎందుకంటే భార్యదో టైం ఉంటుంది, భర్తతో. ఏ పోనీ వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలనుకున్న వీళ్ళిద్దరూ కూడా వేరు వేరు కంపెనీస్లో వేరు వేరు జాబులు చేస్తూ నైట్ అంతా అక్కడ గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత డేలో అంటే ప్రకృతి సహజంగా డేలో కొన్ని పనులు చేయకూడదు, అందుకని బాడీ సహకరించదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఇవే మళ్ళీ కోర్టుల దాకా వెళ్తున్నాయి. అందరికీ కారణం ఏంటంటే నిద్రలేమి. ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఎందుకు చిరాకు పడతాడు? లోపల ఉంది, అది వ్యక్తం చేస్తున్నాడు. అంటే లోపల ప్రాపర్ స్లీప్ లేదు, టైమింగ్ లేదు. అందుకని సందర్భానుసారం కాకుండా అసందర్భంగా ఒక చిన్న మాటకి రియాక్షన్ ఎక్కువ అవుతుంది, రిలేషన్స్ పోతున్నాయి. అంటే తల్లి తత్వం అన్నాను. అందుకని అమ్మ ఏముంటుంది, ఎప్పుడూ కూడా ఆలింగనమే ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అమ్మలో ప్రేమ ఉంటుంది. అది కొడవబడింది మనకి. పొట్లకాయ జ్యూస్ రెగ్యులర్గా తాగితే మంచి నిద్ర వస్తుంది, లోపల ప్రేమ పడుతుంది, తల్లితత్వం పెరుగుతుంది. ఖచ్చితంగా గురూజీ పొట్లకాయ జ్యూస్. సో జ్యూస్ తయారు చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా సింపులే. సో అవి కూడా ఆరోగ్యాన్ని కలిగించేవి. సో కాంబినేషన్ కాబట్టి ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ జ్యూస్ని తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. అందరికీ కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరికి మానసిక సమస్యలు అనేవి ఉంటూ ఉన్నాయి. స్ట్రెస్ లేనిది ఎవరికి చెప్పండి. సో ప్రతి పనిలోనూ స్ట్రెస్ ఉంటుంది. సో కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ జ్యూస్ ఒకటే మెడిసిన్. ఖచ్చితంగా గురూజీ అందరూ కూడా ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కగా చెప్పారండి పొట్లకాయ జ్యూస్ గురించి. ధన్యవాదాలు. సూర్యస్మిమ.